హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే సాటర్డే పూజ వ్లాగ్ అనమాట. ఇంకా స్టార్టింగే వర్క్ అంతా చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా స్టార్టింగ్ వ్లాగ్ అయితే పూజ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంటికాడైతే పూజ చేసుకుంటున్నాను. ఈ బ్లాగ్లో అయితే నేను కొన్ని స్పెషల్స్ అయితే చేశాను. లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే నరదిష్టి అని చెప్పేసి అంటారు కదా, ఇంకా అలా అని చెప్పేసి ఒక నిమ్మకాయ 5 పచ్చిమిర్చి అయితే బొట్లు పెట్టుకొని గుమ్మానికి అయితే కట్టుకున్నాను. ఇంకా ఊదైతే వేసుకుంటున్నాను అనమాట ఇల్లంతా. ఇలా వేస్తే పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే ఊదేసుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత. ఇంకా కిచెన్లో కూడా ఊదేసేసుకొని కిచెన్ అంటే వాల్ ఉంటుంది కదా పొయ్యి పక్కన, దానికి స్వస్తిక్ అయితే వేసుకుంటాను అనమాట. ఇంకా నైటే క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను పూజకి ముందు. అంటే ఇల్లు అంతా తూడ్చేటప్పుడు అదంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట, పొయ్యి ఇంకా వాల్. ఇంకా ఇప్పుడైతే స్వస్తిక్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడే పని అయితే అయిపోయింది, పూజ కూడా చేసుకున్నాను. వంట అయితే చేయలేదు, ఇంకా వంట చేయాలి. ఇంకా టీ తాగామని టీ అయితే పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా టీ తాగేసుకొని కొద్దిసేపు కూర్చొని వంట అయితే చేస్తాను. వంట ఏం చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నా. ఇక్కడ నాకైతే టీ పెట్టుకున్నాను కదా, అది కూడా అయిపోయిందనమాట. ఇక్కడ నైట్ తోమిన గిన్నెలు, ఇంకా షింకులో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా టీ అయితే కంప్లీట్ అయింది. టీ తాగడానికి అయితే పోసుకున్నాను అనమాట. ఇంకా పోసుకొని హాల్లో అయితే కూర్చొని ఇంకా టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఈ టీ తాగిన తర్వాత కొద్దిసేపు అలా ఉండి ఆఫ్టర్నూన్ టైంలో అలా ఇంకా వెదర్ బాగుందని చెప్పేసి అయితే సర్వపిండి అంటారు కదా, ఇంకా అదైతే ప్రిపేర్ చేద్దామని కొన్ని పల్లీలు అయితే వేయించాను. తర్వాత నువ్వులు కూడా వేయించాను. పల్లీలు పెద్దగా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసుకున్నాను అనమాట రోల్లో వేసేసి. ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్టర్లో వేసి కట్ చేసుకున్నాను. ఇంకా బియ్యం పిండి అయితే బౌల్లో వేసేసుకొని ఇక్కడైతే పల్లీలు, ఇంకా నువ్వులు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి చాప్ చేసుకున్నాను కదా, అవి వేసిన తర్వాత